శ్రీనివాస్ గారు, అంతకుముందు ఇండియా టుడే సర్వే తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం వస్తది. 17 సీట్లు తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ 8 అన్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ 15 సీట్లు వీళ్ళకి, 10 సీట్లు టీడీపీకి అంటున్నారు. ఏంటి సార్ ఈ సర్వేలో మనం ఎలా చూడాలి? గత 2-3 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ కొంత పెరిగిందండి. హ్మ్. ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారం 110 సీట్లు తక్కువ కాకుండా తెలుగుదేశం, జనసేన, వామపక్షాలతో 120 స్థానాలు గెలిచే అవకాశం ఉంది చెప్పాను. హ్మ్. ఆ తర్వాత వామపక్షాలు దూరంగా వెళ్ళారు. బీజేపీ ఏదో పొత్తు అంటున్నారు. జనసేన, తెలుగుదేశం వెళ్ళినా సరే 110 స్థానాలు తక్కువ రావని కూడా చెప్పడం జరిగింది. ఇదే స్టూడియోలో చెప్పారు. అవును సార్. కానీ కొత్తగా వస్తున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల నుంచి దాదాపు 70 స్థానాలు చేరుకుందని అంచనా. హ్మ్. ఇప్పుడు నేను మాట్లాడేవాళ్ళు చూసేవాళ్ళు లాస్ట్ టైం 141 స్థానాలు చెప్పినప్పుడు అప్పుడు ఆనందపడి ఉంటారు. 2014లో తెలుగుదేశం పేపర్ తిన్ మెజార్టీ పైన నెగ్గుతుంది, ఖచ్చితంగా అధికారం 100 సీట్లు అనుకుని 102 సీట్లు వచ్చినారు. వాళ్ళు ఆనందపడి ఉంటారు. వాస్తవాలు చెప్పడం తప్పితే ఎవరిని నా పార్టీ ఏదైనా అడిగితే ఒకటే చెప్తాను, నేను ఎవరు కోటేయాలో చెప్పేస్తాను. మీ నియోజకవర్గాల్లో నీతి నిజాతి నిబద్ధతున్న వ్యక్తి ఏ పార్టీ అన్నా వాళ్ళ పార్టీలు లేకపోతే ఇండిపెండెంట్గా ఓటేమని కోతాను. ఇక నాకు పార్టీ ఏంటి? క్వశ్చన్ లేదు. ఇదే ఇప్పుడు చెప్పట్లా, దశాబ్దాల నుంచి చెప్తున్నా. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇవాళ మాత్రం జనసేన, తెలుగుదేశం, బీజేపీతో కలుస్తున్న నేపథ్యంలో ఆ గ్రాఫ్ మొత్తం తగ్గుతుందండి. నేను చెప్పట్లేదు, 2-3 సర్వేలు కానీ, సెఫాలజిస్టులు కానీ, దాంతోపాటు నెంబర్ ఆఫ్ అదర్ 2 ఫ్యాక్టర్స్ విచ్ ఐ విల్ రివీల్ లేటర్, ఇవన్నీ పరిగణన తీసుకున్న తర్వాత ఆ గ్రాఫ్ 120 సీట్ల నుంచి తగ్గి 105 సీట్లకు వచ్చినట్టు, అయినా అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది. కానీ ఎన్నికలు కనుక 2 ఉన్నాయి దీంట్లో ఇష్యూస్. ఎన్నికలు కనుక అనౌన్స్ చేసిన తర్వాత అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా, అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా అధికార పక్షం మాట వినరు, తెలుసు మీకు. అప్పుడు యాంటీ అనేది కనపడుతుంది, అప్పుడు వాయిస్ బయటకు వచ్చేస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనస్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మహాశక్తి అన్ని ప్రకటించారు. 1 4 రెట్లు 10 రెట్లు సూపర్ 6 మహాలక్ష్మి మహాశక్తి కిట్ అని పెట్టున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. రేపు పొద్దున నేను 4,000 ఇస్తాను అంటే కొంత విశ్వసనీయత ఉంది. సిపిఎస్ లో కానీ మిగతా వాటిలో ఫెయిల్ అయిపోయిన ఆయన ఈ సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చాడని ఇస్తాడు. ప్రజలకి కరెంట్ షాక్ తగులుతుంది ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం కరెంట్ షాక్, రేట్లేనండి. ఇది అమరావతి కాదు. అమరావతి అనేది నా అందరికీ కన్సర్న్ సబ్జెక్టే. అమరావతి మహిళలు, రైతులు చేసే పోరాటానికి నాలాంటి ఖచ్చితంగా మద్దతిస్తాం. కానీ మేము మొత్తం సర్వే మిత్రులు చేసినప్పుడు అమరావతి టాప్ రైట్లో లేదు, టాప్ 1, 2, 3 ఉంది. అది కూడా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా టాప్ 5 కనపట్లేదు. అందుకని అవి కనుక సవరించుకుని ఆయన రుణమాఫీ ఇవన్నీ పెట్టుకుంటే కనుక ఆయన ఫ్రీలోకి వచ్చేస్తారు. ఆయన మైనస్ అవడానికి యాంటీలు అన్ని వర్గాలని గిల్లిగిల్లి అందరితో యాంటీ పెట్టుకున్నారు, కక్షాదింపు చర్యలు చేసుకుని పెట్టుకున్నారు. ఆయన వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు, ఉద్యోగస్తులు కూడా వ్యతిరేకిస్తారు. అదే సమయంలో ఏదైతే ఈ కొత్త స్టాప్స్ కనుక ఆయన అనౌన్స్ చేస్తే అది దానికి ప్లస్ అవుతుంది. రెండింటి మధ్యన సమరం జరుగుతుంది. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం యాజ్ అండ్ డేట్ ఫిబ్రవరి ఆఖరి నాటి కూడా జనసేన, తెలుగుదేశం ఇంక్లూడింగ్ బీజేపీ దిక్కుమాల రాష్ట్రాన్ని నమ్మద్రోహం, నయమించిన ద్రోహం, పాపం అన్నీ చేసిన భారతీయ జనతా పార్టీ అయినా కలిసినా సరే వీళ్ళిద్దరిని ఎత్తి మీద కాళ్ళు పెట్టి ఈ కూటమి వచ్చే అధికారం కనబడుతుంది. చూద్దాం సార్. ప్రజెంట్ అయితే ఫిబ్రవరి ఎండింగ్ నేను చెప్తున్నాను. పాలిటిక్స్ డైనమిక్ గా ఉంటుంది, తర్వాత మళ్ళీ మారే అవకాశం ఉండొచ్చు. ఏదైనా చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.